అంటే ఇప్పుడు డైరెక్టర్స్ వచ్చే సినిమాలు బాగా జనాల్ని బాగా ఆకట్టుకునే సినిమాలుగా సక్సెస్ అవుతున్న సినిమాల్లో ఈ మధ్య 'లిటిల్ హార్ట్స్' బాగా ఆడింది. ఆహ్, ఇంకేదో బాగా ఆడింది. బాగా ఆడే సినిమాలు బాగా ఆడుతున్నాయి. బట్ వాట్ ఈస్ రూలింగ్ ది వరల్డ్ ఆఫ్ ఆడియన్స్ నౌడేస్? ఈ థ్రిల్లర్సు, ఫ్యాంటసీసు జనాలు బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు వాటికి. Correct. The louder films, basically. లౌడర్ ఫిల్మ్స్ లైక్ 'కేజీఎఫ్', Yeah. సంథింగ్ లైక్ 'త్రిబుల్ ఆర్' Yeah, ఇలాంటి. yeah. మీరు ఈ సినిమాని ఇలాంటి కంటెంట్‌ని అటెంప్ట్ చేయడానికి ఫస్ట్ పిక్చర్‌గా మిమ్మల్ని ఏది బాగా అంత ఎక్సైట్ చేసేసిందండి ఇదే కథ మీదకి రావడానికి? I think మనము the peaks of cinema is always emotion of a person. నువ్వు ఏదైనా మీరు తీసుకున్న ఈ పెద్ద పెద్ద సినిమాలు తీసుకున్నా ఇప్పుడు కేజీఎఫ్ తీసుకుంటే there's a mother sentiment. It'll boil down to an emotion. It's just a scale in which నువ్వు చూపించేది. అది మనం ఒక చిన్న రూమ్ లో ఒక సన్ మదర్ మధ్యలో ఒక ఎమోషన్ సీన్ బాగా చేయొచ్చు. ఇదే నేను ఒక పెద్ద ప్యాలెస్ సెటప్ వేసి ఒక 100 కార్లు గీర్లు మొత్తం యోసెఫ్ గూడలు కూడా తీసేయచ్చు. హ్యాపీ చేయొచ్చు. కాకపోతే ఇట్స్ యూ టు నేల్ ద ఎమోషన్ ఫస్ట్. సో ఐ నో దట్ ఈ స్పేస్ నుంచి ఇఫ్ ఐ వర్ టు బిల్డ్ అ వరల్డ్ వేరే ఒక ముగ్గురు మనుషులు వాళ్ళలో ఒక చిన్న కాంప్లెక్స్ నేచర్ ఆ స్టోరీ లైన్ వాళ్ళిద్దరి మధ్యలో ఎమోషన్స్ ముగ్గురు మధ్యలో జరిగే అది నేను ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు షో టుమారో దిస్ విల్ మార్క్ అ జర్నీ ఫర్ మీ. సో దీని తర్వాత నుంచి ఐ నో ఐ కెన్ టేక్ డౌన్ టు ద నెక్స్ట్ స్టెప్. ఈ సినిమాతో మీ మార్క్ మీరు ప్రూవ్ చేసుకోవాలనుకున్నారు. చేద్దాం అనుకుంటున్నాను. అంటే అందరికన్నా ఏవే చెయ్యాలి చేస్తారనే నమ్మకం చాలా మందిలో ఉంది. చేసేస్తారేమో అని చాలా మంది భయపడుతున్నారు కూడా, అదొక యాంగిల్ అనుకోండి. బట్ ఇక్కడ మీరు తీసుకున్న ఈ కథ, మీరు చేస్తున్న ఫ్యాంటసీస్, మనం ఇందాకలు అనుకున్నాం అన్ని లౌడర్ ఫిల్మ్స్ జరుగుతున్న టైంలో మీరు ఎన్నాళ్ళు పనిచేశారండి ఈ సినిమాకి? 85 days. 85 days. అంతకు ముందు కథ రెడీ 5 years. అంటే స్టార్టెడ్ రైటింగ్ ఈ పర్టికులర్ స్టోరీ 22 నుంచి స్టార్ట్ చేశారు. సో ఒక 1 year రాసుంటాం. 22 అంటే 23లో ఐ నరేటెడ్ టు సిద్ధు. సో ఐ స్టార్టెడ్ రైటింగ్ 1 year. ఐ వర్క్డ్ ఆన్ స్క్రిప్ట్ ఫర్ 1 year. 23 I narrated to him. 24 we started shooting. ఓకే. తను చేంజెస్ చెప్పలేదండి, స్ట్రైట్ అవే మీరు చెప్పుకుని ఒప్పేసుకున్నాడు? అమ్మ బర్త్డే ఆ రోజు 60th బర్త్డే. సో 3 o'clock 4 o'clock I went to his house, narrated. నైట్ 10కి వాళ్ళ మేనేజర్ ఫోన్ చేసి సినిమా చేస్తున్నాం అని చెప్పాడు. సో దట్ వాజ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ కాల్స్ ఐ హ్యాడ్ గాటెన్ ఆ రోజు. and కూడా it takes lot of time in judging and all that. So few hours లో I know that. అండ్ తను మొన్నప్పుడు వేరే ఇంటర్వ్యూ నాకు చెప్తున్నాడు, నీర్జా కథ చెప్పడం స్టార్ట్ చేసిన హాఫ్ అన్ అవర్ కి నాకు ఐ న్యూ నేను ఈ సినిమా చేస్తానని. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. కథ అయిపోయిన తర్వాత జస్ట్ టుక్ సమ్ మోర్ టైమ్ నైట్ కి చెప్పాను. సో దీస్ ఆర్ ఆల్ కొంచెం వ్యాలిడేటింగ్ పాయింట్స్. సిద్ధు ఒక్కడే కాదు, ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్, ఆల్ ఆఫ్ ద ఇప్పుడు హీరోయిన్లు ఇద్దరు ఎవరు దే డెంట్ టేక్ బియాండ్ ఫ్యూ అవర్స్ టు సే వీర్ డూయింగ్ ఇట్ అని. సో ఐ థింక్ ఎక్కడో అదంతా ఒక చిన్న పాజిటివ్ వాలిడేషన్ నాకు. కరెక్ట్. ఎందుకంటే ఒక హీరో ఇమీడియట్ గా చెప్పడం అంటే ఈ రోజుల్లో, ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ అని, వాళ్ళ ఫాలోయింగ్ అని, వాళ్ళ మార్క్ అని చాలా నలిగిపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారు వాళ్ళల్లో వాళ్ళే. ఒక కథను అంత ఈజీగా ఒప్పుకోవడం అంటే నాట్ ఈజీ. విశ్వప్రసాద్ గారు నిర్మాతగా ఆయన చాలా సుడిగుండాలు దాటి చాలా నష్టపోయి అయినప్పటికీ కూడా గుండె నిబ్రంతో మొనగాడిలాగా నిలబడి భయపడి పారిపోకుండా నేను సినిమాలు తీస్తాను, ఫాస్ట్ స్టాండర్డ్ కంప్లీట్ చేస్తాను అని చాలా గట్టిగా చెప్పాలంటే గొప్ప పొగరుగా నిలబడ్డారు. అంతే తను చాలా చాలా ఆ విషయంలో తనని మెచ్చుకోవాలా. యూనో వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీరు అనుకున్నది యూ స్టే అండ్ యూ డూ వాట్ ఇట్ అంటారు కదా, తను హీ స్టుడ్ బై అక్కడ. He stood by himself. అంతే ఇంకెవరో కాదు, తనకి అదే హిమ్సెల్ఫ్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఇంపార్టెంట్. సో ఆయన మొత్తానికి ఎలాగైతేనే ఎట్టకేలకు మొన్న మిరాయి సినిమాతో హీ బ్రోక్ ది ఐస్ ఫైనలీ. ఎట్టకేలకు అంటాం కదా, ఎట్టకేలకు మొత్తానికి కొట్టారు ఆయన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్ ఫిల్మ్ ఇది. సో ఆయనకు ఆయన పెట్టుకుని ఉంటారు ఎక్స్పెక్టేషన్స్ దీని మీద. అండ్ జనాలు, ట్రేడు అందరికి కూడా మిరాయి తర్వాత వస్తుంది సినిమా. మీరా 85 రోజులు 2021 నుంచి కథ కదా. అంతే. ఒక్క మాటలో మీరు చెప్పాల్సి వస్తే ధైర్యంగా, ఈ సినిమా నా సినిమా పెద్ద హిట్ అండి. ఇట్ ఈస్ పెద్ద హిట్ సార్. ఇట్ ఈస్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. ఓకే. యా, దేర్ ఇస్ నో డౌట్. I don't know how big of a hit, but I know it's a good film, and I'm absolutely confident about that. We made a good film.
ఓకే. It's up to God and it's up to the people tomorrow how big they make it. But I know we'll all go home tomorrow knowing that we made a good film. సో అదైతే నేను చాలా కాన్ఫిడెంట్ చెప్పగలుగుతాను. ఓకే. అంటే విశ్వప్రసాద్ గారికి ద్వితీయ విఘ్నం లేకుండా మీరు ఇంకో హిట్ విద్య ఒకటే కాదు సార్, నెక్స్ట్ కూడా ఆయన కొడుతున్నారు రాజాసాబ్. దాని రాజాసాబ్ తర్వాత ఇంకా- మోగ్లీ వస్తుంది, దట్ ఈస్ ఆల్సో గుడ్ ఫిల్మ్. గార్వేడి లక్ష్మి వస్తుంది, దట్స్ ఆల్సో గుడ్ ఫిల్మ్. ఐ నో ఆల్ ద కంటెంట్ ఆఫ్ ద నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ తన వచ్చేవి. సో పీపుల్స్ మీడియా ఇస్ అ వెరీ గుడ్ లైన్ అప్ నెక్స్ట్ ఫ్యూ ఫిల్మ్స్ తో. ఎస్, ఎందుకంటే ఆయన సినిమాలు సక్సెస్ అవుతే మీలాంటి న్యూ టాలెంట్ కి చాలా గొప్ప ఓపెనింగ్స్ వస్తాయి. నేను ఐ నో ఐ వర్క్ విత్ సో మెనీ ప్రొడ్యూసర్స్ నో సార్. నేను చెప్పిన 100 పైన సినిమాలు చేశాను నేను కాస్ట్యూమ్స్ తో. ద క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ గుడ్ ప్రొడ్యూసర్స్ హూ, నేను ఎంతో మంది నాకు చాలా నచ్చిన ప్రొడ్యూసర్స్ ఉన్నారు. ఐ సీ వన్ ఆఫ్ దట్ ఇన్ విత్ పీపుల్స్ మీడియా. ఇప్పుడు కృతి కానీ విశ్వ గారు కానీ ఐ నో దే డోంట్ బ్యాక్ అవే. ఇప్పుడు ఏమైనా అవసరం పడితే సినిమా కోసం ఏమైనా చేసేవాళ్ళు వీళ్ళిద్దరు. అవును. అది ఖర్చుతో ఐ మీన్ ఖర్చుతో లెక్క పెట్టరు దాన్ని. దే హ్యావ్ క్వాలిటీతో లెక్క క్వాలిటీ. యూనో ఇలాంటి వాళ్ళకి సక్సెస్ అనేది రావాలి ఎక్కువ. అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ అండ్ ప్రేయింగ్ దట్ I contributed in some way for them tomorrow. You know, that is what I want for them. ఎస్. Yeah. ఆయనకి హిట్ వస్తే సినిమా ఇండస్ట్రీకి హిట్ వచ్చినట్టు. It's a very personal win, sir. వెనకాతల నిలబడ్డ క్యూలో నిలబడ్డ వాళ్ళందరికీ తిరుపతి We'll all feel it's a very personal win for us. That's what it is. I know all of us in that office building tomorrow, we'll all be very happy. It's like, you know, home win అది మాకు. అంటే పైన ఆయన చాలా షార్ప్ అండ్ వెరీ యూనో ఇమీడియట్ డెసిషన్, అంత ఆయన లింగరింగ్ ఉండదు. స్టాగ్నేషన్. That's the reason he's a success. I mean, tana style, there's a certain style for him, that corporate mindset of him, and he knows that decisions are very hard. So I think that helped him in, it's a new way of getting a clarity in his thoughts tanaki. అవును. Yeah, sir is very very fast with this decision making. అవును, అందుకనే మీ సినిమా హిట్ అయ్యి ఆయన మళ్ళీ క్లౌడ్ 9 మొన్న, ఇప్పుడు క్లౌడ్ 18 అవుతుంది ఇది. I hope so, sir. I really hope so. అయితే ఇంక చాలా కొత్త కుర్రాళ్ళు స్క్రిప్ట్లు పట్టుకు తిరుగుతున్న వాళ్ళకి ఇట్స్ గ్రేట్ ప్లాట్ఫామ్ అవుతుంది Definitely. ఆయన రావడం వల్ల. They're always very welcoming with new talent that Yes. I'm seeing kada. అవును, కృతి ప్రసాద్ వచ్చిన తర్వాత కూడా Yeah. లాట్ ఆఫ్ డైనమిక్స్ Have changed. యాడ్ అయినాయి. Kriti is such a young girl, but she is Yeah. always on the set maato Yes. untundi. She works very hard. వెరీ హార్డ్ వర్క్. Yeah. మాకు మొన్న కూడా ఇప్పుడు నైట్ షూట్ లాస్ట్ few days సాంగ్ షూట్ చేసినప్పుడు కూడా తను పొద్దున్న 5 AM 6 AM అని తను అలానే ఉండింది. ఐ డోంట్ సీ లాట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అలా అంటే అంతవరకు ఉండరు. ఓకే, కొంతసేపు వచ్చారా వెళ్ళిపోయారా అంటారు కానీ షీ స్టేస్. ప్రొడక్షన్ వాళ్ళకి Yeah. బాధ్యతలు అప్పు చెప్పి. అండ్ మనకి ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడు అప్రూవల్స్ కావాలి ఇవన్నీ she దగ్గర ఉండి చేంజ్ చేస్తుంది వెంటనే. సో షీఈ్ వెరీ హ్యాండ్స్ ఆన్ విత్ ఆల్ ఆఫ్ దట్. వెరీ నైస్, వెరీ Yeah. నైస్. ఇప్పుడు మీరు 5 స్క్రిప్ట్లు, 5 కథలు, 5 సినిమాలు, ఇప్పుడు ఇది హిట్ అయిన తర్వాత మీ లోపల మైండ్ లో ఉండే చిన్న చిన్న థాట్లు కూడా ఇంక సినిమాలు అయిపోతాయి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగి ఇప్పుడు నెక్స్ట్ పిక్చర్లు హీరోలు, పెద్ద హీరోలు ఎవరైనా ఉన్నారా మీ మైండ్ లో? ఆల్రెడీ హీరో వచ్చేసారు సార్. ఐ విల్ డూ ది అనౌన్స్మెంట్ ఇన్ ఫ్యూ డేస్. సినిమా రిలీజ్ తర్వాత చెప్పరాదా? రేపు సినిమా రిలీజ్ కదా. లేదు ఓకే, విల్ డూ ఇట్. పెద్ద హీరోవా? ఇట్ ఈస్ అ బిగ్ హీరో. ఈజ్ అ బిగ్ హీరో. సో ఫ్యాంటాస్టిక్. అంటే మీరు ప్రతి డైరెక్టర్కి నండి సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళకి ఎవరికి వాళ్ళకి ఒక డ్రీమ్ హీరో ఉంటాడు. ఈ హీరోతో నేను చెయ్యాలి. ఓకే, ముందు కొన్ని అడుగులు పడడానికి, గడుపుకోవడానికి, లేకపోతే గట్టెక్కడానికి, గడవడానికి, ఇలాంటివి కారణాల వల్ల కొన్ని సినిమా. ఐ డోంట్ థింక్ నేను ఎప్పుడు అలా అసలు అప్రోచ్ అవ్వలేదు. ఐ నో ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ అండ్ ఐ నో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇన్ In general, జనరల్ గా. బట్ వాళ్ళకి మనసులో ఎప్పటికైనా correct. అని ఒకరు ఉంటారు. ఉంటారు. మీకెవరు? నాని అండ్ సూర్య సార్. 2 people నాకు ఎప్పుడు. ఐ ఆల్వేస్ సెడ్ ఇట్, నాట్ జస్ట్ నౌ, ఎనీ టైమ్. నాకు ఈవెన్ ఫ్రమ్ day 1 ఇట్స్ ఆల్వేస్ బిన్ నాని అండ్ ఐఎమ్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ నాని అండ్ సూర్య గారు. So I worked with both of them obviously multiple times for costumes. But నాకు నచ్చే హీరోలు ఒక కథని చాలా బాగా క్యారీ చేసి, దేర్ ఆర్ వెరీ డైరెక్టర్స్ హీరో. ఆ లిస్ట్లో ఉండే వాళ్ళు లైక్ నాని, దుల్కర్, సూర్య గారు, వీళ్ళందరూ. బట్ ఐ నో దట్ I'll feel very excited and I feel I achieved something maybe the day I do a film with Nani. అదే ఈ జనరేషన్ డైరెక్టర్స్ లో నాని పట్ల అట్రాక్షన్ చాలా మందికి ఉంది. ఎందుకంటే వేర్ ది డైరెక్టర్ కెన్ ఫైండ్ హిమ్సెల్ఫ్. Absolutely. No, because he's my best friend and I know how he is as a person.
it's a wonderful experience for any director, any technician to work with Nani, because it's nothing but cinema akkada, and it always takes the forefront. Tanu, it's never about Tanu as a hero, it's always about Tanu as a story and what is going forward, and that is one of the most beautiful things to be part of. Some costumes might not be a very big thing, but it is for every costume designer to be part of a film with Nani, that it's a department kuda I enjoy thoroughly. I can only imagine how it will feel for a director to give form to that man and say an action cut to him. So I think that is something I'll look forward to. ఓకే, బెస్ట్ హీరోకి మీరు బెస్ట్ కాస్ట్యూమ్స్ ఇచ్చిన బెస్ట్ హీరో ఎవరు? నానికి చేసిన మై శ్యామ్ సింగారాయ్ జర్సీ, దే ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్స్ ఓకే, యాజ్ కాస్ట్యూమ్స్ చేసిన ఫిల్మ్స్ లో. వెరీ నైస్. ఓకే ఓకే, అంటే ఇప్పుడు రాబోయే సినిమాలు జానర్స్ ఫ్యాంటసీలు, థ్రిల్లర్స్ ఉన్నాయండి, లేకపోతే మామూలు సోషల్ కంటెంట్, సోషల్ ఫిల్మ్స్? లిటిల్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. నేను there's one I've written a very action oriented space లో ఒకటి ఉంది. There's one very bold very bold love story, very raw space లో ఒకటి ఉంది. There's one with a very fantasy social element ఒకటి ఉంది. ఓ గ్రేట్, అయితే మీరు అన్ని కవర్ చేశారు. I think in my style. అదే ఈ 5 ఏళ్ళు పాండవులు ఒక్క హీరే అజ్ఞాతవాసం, మీరు 5 ఏళ్ళు అజ్ఞాతవాసం చేశారు. వెల్, అంటే నా పని ఆగకుండా చేసుకున్నాను, సో మేబీ వాళ్ళకి పాండవుల కన్నా ఒక చిన్న బెటర్ గానే చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్. అంటే ఇప్పటి వరకు నేను విన్న దానిలో పాండవులు మాసానికి ఇంత మంచి ఫినిషింగ్ ఇచ్చిన వాళ్ళు నాకు కనిపించలేదు. బట్ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. రియల్లీ గ్రేట్. అండ్ ఐ విష్ యూ ఎ గ్రేట్ జర్నీ అండి నీరజ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీలో. అంటే మీకు డైరెక్టర్గా ఈ డైరెక్టర్ ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉంది, ఎందుకంటే బికాస్ మీరంతా యుఎస్ గట్టా చూసి వచ్చిన వాళ్ళు, అంతా హాలీవుడ్ ఫిల్మ్ ఎక్స్పోజ్ అయిన వాళ్ళు, ఇండియా వచ్చి ఇదంతా ఎవరండి మీకు? మణిరత్నం గారి సినిమాలు చూసి పెరిగిందానండి నేను. సో మణిరత్నం గారు ఆల్వేస్, కానీ ఇన్ మై జనరేషన్, ఇన్ మై సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, గౌతమ్ తిన్ననూరి ఈజ్ ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ అంటే క్లోజ్ గా చూసిన సినిమాలు కథనవి. ఐ రియలీ లైక్ హిస్ వర్కింగ్ స్టైల్, సో సంబడి ఐ లుక్ అప్ టు. అది కాకుండా త్రివిక్రమ్ గారు, ఐ ఫీల్ త్రివిక్రమ్ గారికి ఒక చిన్న పల్స్ ఆఫ్ కమర్షియల్ తెలుగు సినిమా, and I feel that is a very nice thing to learn from him. So I think these characteristics. త్రివిక్రమ్ గారితో పనిచేశారా? అత్తారింటి దారి ఇచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు ఉన్న వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్, ప్రభాసు, మీ నిర్మాత గారితో ఇమ్మీడియట్ గా రాజాసాబ్ ఉంది, పెద్ద మహేష్ బాబు, మరి వీళ్ళెవరు మీ లిస్ట్ లో ప్లేస్ సంపాదించుకోలేకపోయారా? వాళ్ళు నన్ను సంపాదించుకున్న కన్నా ఉల్టా వయసు వస్తా. అది రావడానికి ఒక చిన్న స్థాయి కావాలి. అది ఐఎమ్ షూర్ ఐ విల్ అచీవ్ ఇట్ వన్ డే. యూ విల్ అచీవ్ ఇట్. వాట్ ఎ కాన్ఫిడెన్స్, వాట్ ఎ కాన్ఫిడెన్స్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు మళ్ళీ విజయ నిర్మల్ గారి లాగా మంచి రికార్డు క్రియేట్ చేసి గిన్నీస్ బుక్ లోకి మీరు కూడా మంచి ప్లేస్ సంపాదించుకోవాలి, మంచి హిట్లు రావాలి. మీ నిర్మాతలకి అందరూ కోన నీరజ్తోనే సినిమా చేయాలని, అందరూ మీ వెనకాతలు పరిగెట్టే రోజు మీకు రావాలని మా హిట్ టీవీ తరఫున, మా అభిమాన ప్రేక్షకుల తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నీరజ్ గారు. థాంక్యూ సో మచ్ సార్, థాంక్యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.